దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనని ఉద్దేశించి ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ చేసినటువంటి 3 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం స్వీకరించి ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మనకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి విషయం. మరి ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు ఆకుల శ్రీనివాస్ గారు ఉన్నారు. అయితే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అక్క. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిరు అంటే ఇక్కడ కాక్రోచ్లకి భయపడి బీజేపీ ప్రభుత్వము లొంగిందనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. మరి మీరు ఎట్లా చెప్తారు? ఎవరు లొంగలేదండి. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటది, విద్యార్థుల పక్షాననే ఉంటది. కాబట్టి ఈ రోజు ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నా అది కేవలం ప్రజల పక్షాన అని మాత్రమే మనం గ్రహించాలి. ఇంకొకటి, కేవలం రాజీనామా చేస్తున్నంత మాత్రాన మన తప్పులన్నీ సరిదిద్దిపోతాయి, నీట్ పరీక్షలో ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దిపోతాయి అని అనుకుంటే మాత్రం అది కేవలం మూర్ఖత్వం మాత్రమే. నీట్ పేపర్ లీక్ అయ్యింది అని అంటే దాని వెనకాల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది, దాని సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు. దాంట్లో ఎవరు తప్పు చేశారు అన్నది వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇంకా కూడా మళ్ళా ఫ్యూచర్ లో ఎవరన్నా ఈ పేపర్ లీకులు చేయాలి అంటే చట్టబద్ధమైన శిక్షలు పడతాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారు ముందే చెప్పారు. ఆ డ్రాఫ్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము రేపో మాపో అని కూడా చెప్పారు. ఇదంతా కేవలం రాజకీయ ఎజెండాల కోసం విద్యార్థులను కవచంగా మార్చుకొని కొంతమంది దేశ విద్రోహ శక్తులు అందరూ వచ్చి ఏదో ప్రొపగాండా చేయాలి, బంగ్లాదేశ్ లాగా నేపాల్ లాగా చేయాలి, నరేంద్ర మోదీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లాంటి పై ఎత్తులు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మన భారతదేశం ఇది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎంతో మంది కుట్రలు చేస్తున్నా కూడా భారతదేశం ఎప్పటికీ దృఢంగానే ఉంటుంది, ఇప్పటికీ కూడా అలాగే ఉంటుంది. ఏదైనా మూర్ఖులు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం మీ సాకులు ఇక్కడ సాగవు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఇంకొకటి, దయచేసి ఇంకొకసారి రైతులని గాని, విద్యార్థులను గాని, ప్రజలను గాని మీకు కవచంగా మార్చుకొని మాత్రం దేశ విద్రోహ శక్తులని అందరూ కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని అనుకుంటే మాత్రం ఊరుకునేది లేదు. అంటే ఇన్ని రోజులు స్పందించని ప్రభుత్వం మరి ఇప్పుడు అడవుడిన నిన్న అయితే వాళ్ళతోని చర్చలు జరిపిన తర్వాత ఇట్లా రాజీనామా చేయడము, వాళ్ళు చేసిన డిమాండ్లను స్వీకరించడం వెనకాల ఉన్న కారణం ఏంది మరి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అది నీట్ ఉద్యమం అని చెప్పి ఏదైతే అన్నారో అది విద్యార్థుల నిరసన అయితే కాదు, అది దేశ ద్రోహుల చర్యనే అన్నట్టు కుట్ర అన్నది క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విద్యార్థుల పక్షాన మాట్లాడతలేరు, విద్యార్థులు న్యాయం జరగాలి అంటలేరు. నీట్ పేపర్ లీక్ అయ్యింది, అది మళ్ళా పునరుత్వం కాకుండా ఏమి చేయాలి, వాటి చర్యలు ఏంటి అన్న డిస్కషన్స్ ఎవరు కూడా చేయట్లేదు. కేవలం వాళ్ళ సొంత ఐడియాలజీ, వేరే దేశాల నుంచి ట్రైనింగ్లు తీసుకొని వచ్చి ఈడుకొచ్చి ఫండింగ్లతోటి ఇక్కడ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి శక్తులన్నీ ఇప్పటికైనా మానుకోవాలి. మీకు రాజకీయంగా ఎదుర్కొనాలి అని అనుకుంటే నరేంద్ర మోదీ గారి రాజ్యాంగబద్ధంగా మనకున్న స్వాతంత్రం అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లలో పోటీ చేస్తే బాగుంటది, ఎలక్షన్లలో ఎన్నుకుంటే బాగుంటది. కానీ ఇలాగైతే కాదు. ఒకవేళ ప్రతిదానికి ఒక తప్పు జరిగితే మినిస్టర్లు అందరూ కూడా రాజీనామా చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో రాజీనామా చేయాల్సింది ఎల్ఓపి మిస్టర్ రాహుల్ గాంధీ. మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రతి ఒక్క దగ్గర సభలు పెట్టి ఒకసారి బీసీ డిక్లరేషన్, ఒకసారి యూత్ డిక్లరేషన్ అని చెప్పి, మహిళా డిక్లరేషన్ అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డని ఈ రోజు మోసం చేశారు. కాబట్టి ఫస్ట్ రాహుల్ గాంధీ గారు నైతికత వహించి రాజీనామా చేయండి. సిగ్గు ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ బకాయాలు చెల్లించకుండా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలను మోసం చేస్తూ అక్కడ ఏదో ఏసీ రూమ్లలో కూర్చొని ట్వీట్లలో చేసుకుంటూ పోతే మాత్రం ఎవరు ఊరుకోరు. సిగ్గుంటే రేవంత్ రెడ్డిని ఫస్ట్ రాజీనామా చేయమనండి. ఇంకొకటి, కేటీఆర్ కొత్తగా ధర్నా చౌక్లో పెట్టుకుపోయి ఫ్లెక్సీలు పట్టుకుంటుండే, అసలు సిగ్గుండాలి. అదే ధర్నా చౌక్ లో అసలు కూర్చోవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ ప్రజలు ధర్నానే చేయొద్దు అని చెప్పి ధర్నా చౌక్ ని ఎత్తేసిన రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న వచ్చి అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాడు. ఈయనంట విద్యార్థుల పక్షాన మాట్లాడతాడంట. వీళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ రాష్ట్రం ఏలినప్పుడు అన్ని పేపర్లు లీక్ అయ్యాయి, ఇంటర్ విద్యార్థులు ఎవాల్యుయేషన్ తప్పులు అయ్యాయి అని చెప్పి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు మాట్లాడడానికి చేతగాలే. మళ్ళీ సొంత అయ్యనే ముఖ్యమంత్రిగా ఉండే, ఈయన కూడా ముఖ్యమంత్రిగా ఉండే, వీళ్ళు రాజీనామాలు చేయలే గాని కేవలం రాజకీయ లాభాల కోసం అని చెప్పి యువతను వాడుకుంటూ ఈ చేస్తున్న పిచ్చి నాటకాలు ఇప్పటికన్నా మానుకోవాలి. నిజంగా రాజకీయంగా ఒకవేళ తప్పు జరిగితే నైతికత వహించి రాజీనామా చేయాలంటే ఫస్ట్ రాహుల్ గాంధీ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టరు, హోమ్ మినిస్టరు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అలాగే 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేసి ముఖ్యంగా విద్యార్థులతో జీవితాలతో ఆటలు ఆడుకున్న కేటీఆర్ కూడా రాజీనామా చేయాలి. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ చూస్తుండగా ఫీజు రియంబర్స్మెంట్ విషయం కావచ్చు, అదేవిధంగా మనకు ఫుడ్ పాయిజన్ అనేటువంటి అన్ని అనేక రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఒక ప్రజలకు సూత్రధారిగా రాజీనామా చేసింది. మరి ఇక్కడ విద్యా సంస్థ ఎట్లుంది మరి ఇక్కడ?
అసలుకి ఇక్కడ విద్యా వ్యవస్థ నడవట్లేదు. ఇప్పుడు కాదు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా టాయిలెట్లు లేవు అని చెప్పి చిన్న చిన్న పిల్లలు, స్కూల్లో పిల్లలు చదువుకునే వాళ్ళు రోడ్డునన్న ఎక్కి రోడ్లు రాస్తా రోకోలు చేసి ధర్నా చేసింది చరిత్రలో మొదటిసారి విద్యార్థులు రోడ్ ఎక్కింది అన్నది ఆ రోజు మనం చూసాము. తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అయ్యి విద్యార్థులు మరణించారు. ఆ తర్వాత ఎస్సీ కాలేజీలు, బీసీ కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా విద్యార్థులు అపహరించుకపోతున్నారు అని చెప్పి కూడా వాళ్ళపైన కేసెస్ ఉన్నాయి. దానికోసం ఎలాంటి చర్య తీసుకోలేదు. టీపీఎస్సీ పేపర్లు లీక్ అయితే అప్పుడు విద్యార్థులు మరణించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక విద్యార్థులు మరణించారు. ఆ తర్వాత ఎవాల్యుయేషన్, ఇంటర్ ఎవాల్యుయేషన్, ఈయన కేటీఆర్ తెగ చదువుకొని ఐటీ మినిస్టర్ అని చెప్పి ఏదో ఎవరికో కంపెనీ వాళ్ళకి ఇస్తే ఆ కంపెనీ వాళ్ళు అవకతవకలు చేయడం వల్ల ఆ రోజు ముక్కుపచ్చలాడని ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు ఎవ్వరికి నైతికత లేదు, ఆ రోజు ఎవ్వరికి ప్రజల పైన ప్రేమ లేదు, ఆ రోజు ఒక్కడు కూడా రాజీనామా చేయలేదు. ఇవాళ కొత్తగా వచ్చి రాజీనామా చేయాలి, నైతిక విలువల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే హాస్యాస్పదం అనిపిస్తుంది. ముఖ్యంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నాడు. ఎంత ఘోరంగా ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎక్కడ చదువుతున్నారు, కనీసం చదువుకుంటున్న విద్యార్థులకు తగ్గట్టుగా ఫ్యాకల్టీ ఉందా, ఆ స్కూళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళ వసతులు సరిగ్గా ఉన్నాయా, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా, చదువుకున్న పిల్లలు చేతిలో డిగ్రీ లేకపోతే ఏమి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు అబోదిబో అంటుంటే అది పట్టించుకోకుండా వేరే రాష్ట్రాల గురించి వేరే విషయాలు మాట్లాడుతున్నారంటే నిజంగా కూడా నైతిక లేదు ఎవరికి అనంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులకి, కాంగ్రెస్ నాయకులు నైతికత వహించాలి అనంటే సిగ్గుంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజీనామా చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం మీకు విద్యార్థుల పైన ప్రేమ ఉంది అని. లేదు అనంటే మీరు కేవలం నీటిని సాకుగా వాడుకొని నరేంద్ర మోదీ గారిని ఎదుర్కోలేక చేస్తున్న రాజకీయ పబ్బంగా అందరూ కూడా దీన్ని గ్రహిస్తారు. అంటే ఫైనల్ గా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బీజేపీ ప్రభుత్వానికి ఏమైనా నష్టం చేకూరుతుందా మరి? ఏమీ లేదండి, ఎవరికి ఏమీ నష్టం కలగదు. తను నైతికత వహించి రాజీనామాను అప్పగించారు. అది అవుతుందా లేదా ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్. అది నిర్ణయం ఎలా వచ్చినా సరే మేమంతా బీజేపీ పార్టీ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, భారతదేశ పక్షాన, భారతదేశ ప్రజల పక్షాన మాట్లాడుతుంది, పోరాడుతుంది, ఎదురిస్తుంది, ప్రశ్నిస్తుంది ఎవరు అనంటే కేవలం బీజేపీ నాయకులే. మిగతా వాళ్ళందరూ కేవలం వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికి అధికారంలోకి మళ్ళా రావాలని చెప్పి వేరే దేశాలలో నుంచి ఫండింగ్ తెచ్చి మన దేశంలోనే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు బీజేపీ వైపే ఉన్నారు. ఎప్పటికైనా కూడా దేశాన్ని రక్షించేది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఎన్నికలైతే మనకి విదేశీ శక్తులు ఉన్నాయి, దానికి ఫండింగ్ ద్వారా అది నడిపించి దానికైతే బీజేపీ ప్రభుత్వం డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారని ఇక్కడ ఆకుల శ్రీనివాస్ గారు చెప్తున్నారు. చూస్తుండండి వేద టీవీ. కెమెరా పర్సన్ నరసింహతో నేను సీత.